అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రముఖ హీరోయిన్ అప్సరా రాణి గారు నటించినటువంటి అభిమానులకు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఒక నటిగా సినీ రంగానికి వచ్చి కిరాక్ సినిమా ద్వారా ఆవిడ రాచరికం అనే మూవీ ద్వారా హీరోయిన్గా మన తెలుగు వెండితెరకు పరిచయం కాబోతా ఉంది. ఆవిడ ఈ కైకూరులో ఇంత పెద్ద ఎత్తున ఈ అభిమానులతో ఈ ఉచితంగా టికెట్లు ఇచ్చి ఈ యొక్క సినిమా ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన గ్రామవాసి అయినటువంటి ఆచవరం గ్రామానికి చెందినటువంటి నరేష్ యాదవ్ గారికి అత్యంత సన్నిహితురాలు అవడం వల్ల ఆవిడ కూడా మొన్న మన తెలుగు సాంప్రదాయ పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగ కూడా ఆవిడ వచ్చి మన అందరి మధ్యన జరుపుకుని మొన్న జరిగినటువంటి పొట్టేలు పందాల్లో కూడా ఆవిడ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆవిడ నటించినటువంటి ఈ రాచరిక మూవీ ఘన విజయం సాధించి తెలుగులో మరిన్ని సినిమాలు ఆవిడ నటించాలని, ఆవిడ మరింత ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తరపున అదేవిధంగా నరేష్ యాదవ్ గారి తరపున హృదయపూర్వక అభినందనలు ఈ చిత్ర యూనిట్కి తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రాచరికం అనే సినిమా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. దీనికి గాను దీంట్లో నటించిన హీరోయిన్గా నటించిన అప్సరా రాణి గారు ఇంతకుముందు మన సంక్రాంతి సంబరాల్లో మన కైకలూరులో పాల్గొని ఆమె ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదాలన్నీ తీసుకుని ఆమె వెళ్ళారు. నిజంగా ఈరోజు ఈ సినిమా పెద్ద ఎత్తున విజయం సాధించాలని నరేష్ యాదవ్ గారు, మా సోదరుడు నరేష్ యాదవ్ గారి అభిమానులు కానీ అదేవిధంగా వారి స్నేహితులు కానీ బంధువులు కానీ అందరం కూడా మేమంతా ఈ సినిమా బాగా ఆడాలి, మంచి కలెక్షన్ వసూలు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు నరేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ అభిమానులందరికీ కూడా ఈ షో వేయించడం, అలాగే టికెట్లు అందరికి కూడా ఇవ్వమని చెబుతూ జరిగింది. ఆ రకంగానే మేము ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సోదరుడు జనసేన ఇన్ఛార్జి కొల్లి బాబీ గారు కానీ, అదేవిధంగా మన బూర్బైన్ శ్రీనివాసరావు గారు, బీసీ నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం సీనియర్ నాయకులు ఆయన కూడా పాల్గొనటం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఈ సినిమా ఎంతో మంచి ఘన విజయాన్ని అందుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నన్ను ఈ కార్యక్రమంలో ఆహ్వానించిన నరేష్ యాదవ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభాకర్ గారు అది బెంగళూరులో ఉన్నాడంట.